భారతదేశానికి బెగ్గింగ్ బాల్ గా ఈరోజు బిహార్ రాష్ట్రం ఉండిపోయింది. మరి ప్రత్యామ్నాయం లేదా అంటే ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ చేతిలో నుంచి ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ చేతిలోకి వెళ్ళింది. ఆయన పెద్ద చదువుకున్న వ్యక్తి ఏం కాదు, ఆయన 9th ఫెయిల్. పోనీ అక్కడ చదువుకోవడానికి పరిస్థితులు లేవు అనుకుంటే అది వేరే విషయం. కానీ తల్లి తండ్రి ఇద్దరు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. చదువుకోవడానికి అన్ని అవకాశాలున్నా కూడా దాన్ని సద్వినియోగపరచుకోలేదు తేజస్వి యాదవ్. మరొక ప్రత్యామ్నాయ పార్టీగా ఉంది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతానికి జేడీయూతో కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడాను ఆ పార్టీకి సొంతంగా ఎదిగేందుకు అక్కడ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లీడర్ లేడు. మరొక పార్టీగా ఉన్నటువంటి ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాస్వాన్ ను అక్కడి ప్రజలు ఒక దళిత నాయకుడిగానే చూస్తున్నారు. రాష్ట్రమంతా చరిష్మా సంపాదించడంలో చిరాగ్ పాస్వాన్ ఫెయిల్ అవుతున్నాడు.